నియోజకవర్గంలో కూడా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సీఎం పర్యటన ఉన్న రైతులకి యూరియా తిప్పలు మాత్రం తప్పడం లేదు. వరదలకి రోడ్లు దెబ్బతినడంతో ట్రాన్స్పోర్ట్ కూడా ఆలస్యమవుతోందంటున్నారు అధికారులు. సొసైటీల ముందు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు క్యూ లైన్లో పెట్టి బారులు తీరారు రైతులు. దోమకొండ, బస్వాపూర్, రాజంపేట్, పెద్దమల్లారెడ్డి, బీబీపేట్ సొసైటీల ముందు యూరియా బస్తాల కోసం అర్ధరాత్రి నుంచి కూడా రైతులు పడిగాపులు కాస్తున్నారు. బస్వాపూర్, దోమకొండ సొసైటీల ముందు దాదాపు 1/2 కిలోమీటర్ మేర రైతుల క్యూ లైన్ ఉంది. ఒక్కో రైతుకి ఒక్కో బస్తా మాత్రమే ఇస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం దగ్గర యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతులకి మద్దతుగా ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. దీంతో సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిపై 2 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. 20 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. యూరియా బస్తాలు వస్తున్నా పంపిణీ అరకొరగా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో రైతుల్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మాసాయిపేట రైతు వేదిక దగ్గర యూరియా కోసం బారులు తీరారు వందలాది మంది రైతులు. ఉదయం 6 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు. 10 రోజులుగా యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వారం 15 రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నా. ఇప్పుడు దాకా దొరకలేదు. ఒక్క సంచి దొరకలేదు. 3 ఎకరాలు ఉంది. ఒక్క సంచి 3 రోజులు కాదు, వారం రోజులు కుట్రాల్లో తిరిగిన, జీవుడా పోయినా, మాసాపెట్టుకు వచ్చిన. పొద్దుగాల 5 గంటలకు వచ్చినాం. 5 గంటల నుంచి ఇప్పుడు దాకా ఒక్క సంచి లేదంటే ఒక్క సంచి ఊరియా దొరకు ఇవ్వమంటే చాలా పక్క జరుగు బాబా అంటారు. ఊరియా లేదు, ఏం లేదని 6 రోజుల నుంచి దొరుకుతారు. మేము పాస్బుక్లు చూపిస్తే మీకు బీళ్లు ఉన్నాయా అని చెప్తారు. వట్టిగా రిటర్న్ పంపించుతారు. ఇది ఏంది? ఇది మరి ఘోరం, మరి దారుణంగా. హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారు. దీంతో ఉదయం నుంచే టోకెన్ల కోసం బారులు తీరారు రైతులు. రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా కష్టాలు తీరడం లేదు అంటున్నారు రైతులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకున్నారు పోలీసులు. ఒక ప్లైవుడ్ కంపెనీ దగ్గర ట్రాక్టర్లలో అన్లోడ్ చేస్తుండగా పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేసి లారీని సీజ్ చేసి పిఎస్కు తరలించారు. కంపెనీలో ప్లైవుడ్ పాలిమరైజేషన్ కోసం యూరియా వాడుతున్నట్లుగా గుర్తించారు. మొయినాబాద్, చేవెళ్ల, పరిగి ప్రాంతాల్లోని ఫర్టిలైజర్ షాపుల నుంచి చౌకగా సేకరించి యూరియా బ్యాగులు మార్చి తీసుకువెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు యూరియా కొరతతో రైతులు ఆందోళన చేస్తుంటే మరోవైపు కంపెనీలకి లోడ్ల కొద్దీ యూరియా తరలిపోవడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.